బలవంతంగా తోయబడిన దాన్ని నేను అట్లా తోయబడిన తర్వాతి కాలంలో నా రంగంలో నాకు రుచి దొరికింది. అందుకే ఈ పట్టును కొంత నేను సాధించే ప్రయత్నం చేసిన. అది చాలామంది మీలాంటి వాళ్ళ పెద్దల దగ్గర మాటల ద్వారా, పద్యాల రూపంలో, పాటల రూపంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా. లింగమూర్తి గారు కూడా అమ్మ నువ్వు హరికథ సర్వస్వం అన్న పుస్తకంలో మన పాలమూరు జిల్లా హరిదాసుల గురించి ఎందుకు రాయకూడదు అన్నారు. సరేనండి అని చెప్పేసి నేను మొదలుపెట్టిన తర్వాత లోతుకు వెళుతూ ఉంటే ఇంకా లోతుగా తెలిసింది నిజం ఏంటంటే చాలా కష్టం పరిశోధన అనేది విషయం. నా అదృష్టం ఏంటంటే చాలామంది మా పూర్వీకుల వంశంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈ రంగంలో పేరెన్నికగలిగినటువంటి వాళ్ళు ఉండడం. ఇట్లా పెద్దవాళ్ళను పట్టుకుంటే ఎన్నో రకరకాలైనటువంటి కొత్త విషయాలు నాకు తెలిసినాయి. దానివల్ల నేను ఈ పుస్తకం రాయగలిగిన. అంతేకాకుండా చాలామంది పెద్దలు లింగమూర్తి గారు మొదలుకొని, పల్లెట్ల వారు మొదలుకొని, కాజామియా సోదరులు మొదలుకొని, దుప్పల్లి శ్రీరాములు గారు, కాశీనాథ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి సుధాకర్ ఆంజనేయులు గారు, వీళ్ళందరూ కూడా అమ్మ నీకేం భయం లేదు, మేము ఇస్తాం, చాలా ఉన్నాయి వివరాలు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయని అంటూ నాకు సహకరించారు. ఇది నా ఒక్కదాని ప్రతిభ కాదండి, సమిష్టి కృషి అంతే తప్ప ఇంకొకటి ఏం నేను చెప్పలేదు. నమస్కారం. పెద్దలు ఇక్కడే ఉన్నారు. మా డాక్టర్ శ్రీనివాసాచార్యులు ఒక చిన్న అంశం అమ్మ మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఆ ఫోటో కొంచెం వేరే మారిందట. ఇలాంటి విషయాలున్నది ఇంకేదైనా సమాచారం హరికథకు మిస్ అయినటువంటి సమాచారం ఉన్న సోదరిమణి పద్మాలయాచార్యులు తెలియజేస్తే రెండవ ముద్రణలో వారు ఇంకా చేతులు మార్పులు కూతురు ఏమైనా ఉంటే చేసి రెండవ ముద్రణ వస్తుంది. ఫోటోలు కూడా ఇంకా ఉంటే సేకరించి పంపితే కూడా ఆ అమ్మ ఒక బీజవాపనం చేసి వదిలింది. ఇక దాన్ని చూసి అంత సమాచారం ఒక థీసిస్ పరిశోధన పిహెచ్డికి పనికొచ్చేంత సమాచారం అవుతుంది. రేపు ఆమె టాపిక్ కూడా అదే అయితే బాగుంటుంది. డాక్టరేట్ పట్టాలు కూడా పాలమూరు జిల్లా అది పెట్టుకొచ్చేస్తే బాగుంటుందని చెప్పి ఆశిస్తూ పెద్దల యొక్క ఆశీర్వాదం ఉండాలి. అమ్మ పద్మాలయ ఆచార్య ఇప్పుడు అంకితోత్సవం నిర్వహిస్తున్నారు పల్లెల వారికి. ఇప్పుడు అంకితోత్సవం అయిన తర్వాత పెద్ద ఇద్దరు సీనియర్ తెలుగు పండితులు
ప్రోత్సాహంతో ఖ్యాతిని గాంచారురా గురువేరా గురువేరా. గురువుగారి శిష్యులు మరియు రఘురామగౌడ్ గారు, డాక్టర్ మల్లికార్జున గారు, గురుగారి చిన్న కుమారుడు కపిలవాయి అశోక్ కుమార్ గారు హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్ చేస్తారు. వీరిని పరిచయం చేయాలనుకున్నాం. మీరు ముందులో మరియు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జహాంగీర్ సార్ గారు మరియు రఘురామగౌడ్ గారు పెద్దల్ని సన్మానిస్తున్నారు.
గారిని మరియు మోతి ఆంజనేయులు గారిని మరియు సుధాకర్ భాగవతర్ గారిని సన్మానిస్తుంది. దయచేసి పెద్దలు వేదిక మీకు రావాల్సిందిగా వేడుకుంటున్నాం. దుప్పల్లి శ్రీరాములు గారు వేదిక పైకి వచ్చి ఆశీర్లు కావాల్సిందిగా పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. తర్వాత మోతి ఆంజనేయులు గారు, సార్ పట్టు ఇగో శాల్వా బాబాయ్ దాంట్లో పెట్టి శేఖరెడ్డి నాయన పక్కన ఉండి శేఖరెడ్డి నాయన పక్కన ఉండి దగ్గర ఇక్కడ ఇటు 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 మళ్ళీ మళ్ళీ ఒకసారి తిప్పన్నా సార్ ఇక్కడ మామూలు పోతుందా సార్